రోహిత్ గురునాథ్ శర్మ alias రోహిత్ శర్మ అభిమానులు ముద్దుగా పిలుచుకున్న హిట్ మ్యాన్ పిచ్ మీద మట్టి తిన్నాడు. ఈ ఒక్క సంఘటన చాలు అతను క్రికెట్ ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడానికి ఉదాహరణగా. 2011 ప్రపంచ కప్కు ప్రాబబుల్స్ విడుదల చేసింది బీసీసీఐ బోర్డు. అందులో రోహిత్ పేరుంది, కానీ జట్టు ఎంపికలో రోహిత్ పేరు లేదు. మీడియా ముందు బాధపడ్డాడు. ఆ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్కు రోహిత్ను ఎంపిక చేస్తే అదరగొట్టాడు. ఆ తర్వాత నుంచి 2012 నుంచి 5వ స్థానం నుంచి ఓపెనర్గా ప్రమోట్ అయ్యాడు. ఆ ఓపెనర్గా ప్రమోట్ అయిన దగ్గర నుంచి 3 వన్డే డబుల్ సెంచరీలు, వరుస సెంచరీలు, T20లో దూకుడైన ఆటతీరు. 2015 ప్రపంచ కప్ తర్వాత అతను ఆడిన 2 ప్రపంచ కప్పుల్లో అత్యధిక పరుగులు భారత్ తరపున అతనివే. ఐపీఎల్లో 2-3 జట్లకు ప్రాతినిధ్యం వహించి చివరకు ముంబైలో సెటిల్ అయి వాళ్లకు 5 కప్పులు ఇచ్చాడు. కెప్టెన్గా కోహ్లీపై విమర్శలు వస్తున్న తరుణంలో అండగా నిలిచాడు. ఆ తర్వాత 3 ఫార్మాట్లకు లేటుగా కెప్టెన్ అయ్యాడు. టెస్ట్ టీంకు ఆడకుండానే రిటైర్ అవుతానేమో అని బాధపడ్డాడు, కానీ టెస్ట్ టీంలోకి అడుగుపెట్టాడు. రెడ్ బాల్ క్రికెట్ అంత ఈజీ కాదు, కానీ దూకుడు, సమన్వయం, డిఫెన్స్ 3 కలిపి సక్సెస్ అయ్యాడు. గత ఏడాది నుంచి రోహిత్ను చాలా దగ్గరగా గమనిస్తూ వస్తే టీంలో అతను ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెంబర్. ఏది దాచుకోడు, సరదాతనం. రిషబ్ పంత్ లాంటోల నుంచి కామెంటేటర్ల వరకు అందరితో ఆడుకునే మనస్తత్వం. కోహ్లీకి బాగా దగ్గరయ్యాడు. కొత్తాళ్ళకు అవకాశాలు ఇవ్వడం, ఎవరైనా ఫెయిల్ అయితే మీడియా ముందు వాళ్ళని పొగడటం. గత ఏడాదిగా కెప్టెన్గా రోహిత్ సూపర్ సక్సెస్. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్ళాక ఎలా అయినా గెలవాలనుకున్నాడు, కానీ కాలం కలిసి రాలేదు. 50 ఓవర్ల కప్లో ఫైనల్ వరకు బ్యాటింగ్తో కెప్టెన్గా రాణించాడు. ఫైనల్లో రోహిత్ అవుట్ అవ్వడమే మ్యాచ్ పోయిందని ఇప్పటికీ అందరూ నమ్ముతారు. ఇప్పుడు T20 కప్ అసలు ఎక్కడా పట్టు వదలలేదు. బూమ్రాను, హర్షదీప్, హార్దిక్ను వాడుకున్న విధానం వేరే లెవెల్. ముంబై ఇండియన్స్ బౌలర్గా బూమ్రాకు లైఫ్ ఇచ్చాడు. అప్పటి నుంచి బూమ్రా అతని మాట వింటాడు. మొన్నటి ఫైనల్ కీలక సమయంలో బూమ్రా ఆట చూస్తే తెలుస్తుంది. ప్రతి బాల్కు వెళ్ళి మాట్లాడతాడు. హార్దిక్ను ఫైనల్ ఓవర్కి మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించాడు. బెస్ట్ ఫీల్డర్స్ అందరినీ బౌండరీ లైన్ దగ్గరే ఉంచాడు. మ్యాచ్ గెలిచాక రోహిత్ పేరు ట్విట్టర్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో మారుమోగింది. T20 నుంచి తప్పుకున్నాడు, చాలు అనుకున్నాడు. అతని తర్వాత టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ అయి ఉండొచ్చు. ఏది ఎలా ఉన్నా క్రికెటర్గా ఎంత దగ్గరయ్యాడో ఒక వ్యక్తిగా క్రికెట్ అభిమానులకు అంతకంటే ఎక్కువ దగ్గరయ్యాడు నిన్నటితో. టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టుకో రోహిత్, కుదిరితే గుర్తుండిపోతావు. ఆల్ ది వెరీ బెస్ట్ రోహిత్. ఆస్ట్రేలియా టూర్లో నేను ఈ కెప్టెన్సీ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.